రాజమండ్రి రూరల్ అభ్యర్థి సీట్ ఎవరికి? టీడీపీకా జనసేనకా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా అయింది. జనసేన నేత కందుల దుర్గేష్ ఆ సీట్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆయన పేరును దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని పవన్ చెప్పినట్టు పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరి అదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి భవితవ్యం ఏంటి? ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉంటే, పార్టీ కష్టకాలంలో కూడా వెన్నంటే ఉంటే, తీరా పొత్తులో భాగంగా సీట్ ఎగిరిపోయేలా కనిపిస్తోంది. ఇదే విషయంపై దుర్గేష్ కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి సర్ది చెప్తారని ఆయన అంటున్నారు. అలా చెబితే బుచ్చయ్య వింటారా? దుర్గేష్ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ఎందుకంటే గతంలోనే బుచ్చయ్య రాజమండ్రి నుంచి పోటీలో ఉంటానని ప్రకటించారు. తీరా ఆ సీట్ను దుర్గేష్కి ఇస్తున్నట్టు సంకేతాలొస్తూ ఉన్నాయి. రాజానగరం సీటు విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సీట్ని జనసేన ప్రకటించుకోవడంతో టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు రాజమండ్రి కూడా త్యాగం చేయాల్సి వస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య గత 2014-19 ఎన్నికల్లో గెలిచారు. వచ్చేటప్పటికి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి కందుల దుర్గేష్ని తప్పనిసరిగా పోటీ చేయించాలని ఆలోచన మేము చేస్తా ఉన్నాం అనేటువంటి మాటను కూడా స్పష్టం చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మేము అందరూ మిత్రపక్షమే కనుక గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా విషయాన్ని తెలియజేసి మనం ముందుకు వెళదాం అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. రెండోది, రాజమండ్రి రూరల్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి కందుల దుర్గేష్ని తప్పనిసరిగా పోటీ చేయించాలని ఆలోచన మేము చేస్తా ఉన్నాం అనేటువంటి మాటను కూడా స్పష్టం చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మేము అందరూ మిత్రపక్షమే కనుక గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా విషయాన్ని తెలియజేసి మనం ముందుకు వెళదాం అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. రాజమండ్రి రూరల్ అభ్యర్థి సీటు ఎవరికి సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొంది. జనసేన నుంచి కందుల దుర్గేష్ పేరు వినిపిస్తోంది. మరి టీడీపీ నుంచి బుచ్చయ్య కూడా ఆశలు పెట్టుకున్నారు ఈ సీటుకి సంబంధించి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి శ్రీనివాస్, ఓవర్ టు యు. ఉదయశ్రీ, పొత్తులో టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన మరో టికెట్ను ప్రకటించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడం జరిగింది. అయితే జనసేన పార్టీ సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ సమావేశం నిర్వహించి సమావేశంలోని టికెట్ రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే ఈసారి పోటీ దిగుతుంది, అలాగే టికెట్ కందుల దుర్గేష్కే కేటాయిస్తారని చెప్పేసి ఇది అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కూడా తన టికెట్ తనకేనని తమ అధినేత తనకు ప్రకటించారని చెప్పేసి ఆయన ఇప్పుడు ప్రచారం చేసుకోవడం జరిగింది. దాంతో టీడీపీ వర్గాల్లోని అసంతృప్తి నెలకొంటుంది. ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా మీడియా ముందుకు వచ్చి టికెట్ తనకే కేటాయిస్తారనే చెప్పి తను ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధిష్టానం కలిసి త్వరలోనే ఇప్పుడు జనసేనకు ఈ టికెట్ను రాజమండ్రి రూరల్ టికెట్ను ప్రకటిస్తారని చెప్పి ప్రకటించడం పట్ల టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంటుంది. గత నెల 26వ తేదీన రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ చూసినట్లయితే రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే ఈ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారని జనసేన నేతలు కూడా ఈ రాజానగరం టికెట్ కూడా మాకే కేటాయిస్తారని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతున్నది. దీంతో టీడీపీలోనే గందరగోళ పరిస్థితులు నెలకొంటుంది. మరో పక్కన బీజేపీలో కూడా అంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉన్నట్లయితే ఆ బీజేపీతో పొత్తు కూడా కుదిరినట్లయితే కూడా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే దీని మీద ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన దారి ఎటు ఉంటుంది అని చెప్పేసి వాట్ నెక్స్ట్ అంటూ కూడా చర్చనీయాంశంగా మారడం జరిగింది. అయితే బుచ్చయ్య చౌదరి చూసినట్లయితే రాజమండ్రి సిటీకి బుచ్చయ్య చౌదరిని పంపిస్తారని చెప్పి చెప్తున్నారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 స్థానాలు ఉన్నప్పటికీ కూడా 19 స్థానాల్లోని సంబంధించి 6 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, అలాగే 3 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పేసి గత కొద్ది రోజులుగా ప్రచారం చేయడం జరుగుతున్నది. అయితే ఇదే జరిగినట్లయితే రాజమండ్రి స్థానాన్ని కూడా ఇప్పుడు బీజేపీ ఆశించినట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ కూడా రాజమండ్రి గత 2014 ఎన్నికల్లో బీజేపీ స్థానం నుంచి మేము గెలిపి ఉంటాం కనుక బీజేపీ రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని అలాగే పిఠాపురం
పీగన్నవరం స్థానాలను కూడా గతంలో పీగన్నవరం పిఠాపురం స్థానాలను కూడా బీజేపీ ఆశించడం జరుగుతున్నది. ఇదే జరిగినట్లయితే టీడీపీ ఇప్పుడు రాజమండ్రి రూరల్ రాజానగరం సీట్లు మూడింటిని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అదొకటి ప్రధానంగా చూసినట్లయితే 19 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మండపేట, రాజమండ్రి రూరల్, అలాగే రాజానగరానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి 3 సీట్లు కేటాయిస్తారు. అయితే ఇప్పుడు తాజాగా చేసిన జనసేన ప్రకటనతో కమ్మ సామాజిక వర్గంలో కూడా అసంతృప్తి నెలకొంటుంది. ఇప్పుడు రాజానగరం అలాగేతో పాటు అలాగే ఇప్పుడు రాజమండ్రి రూరల్ కూడా టికెట్ కోల్పోతామని చెప్పేసి అసంతృప్తులు నెలకొంటున్నాయి. అయితే ఇప్పటికే కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడుగా రాజానగరానికి సంబంధించి కొంతమంది దూరంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో కూడా పరిస్థితి ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది మట్టికి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవుట్ టు స్టూడియో. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.